be careful to obey so that it may go well with you. మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. But it's so difficult because we have to obey our parents, obey our elders. మన యొక్క పెద్దలకు మన తల్లిదండ్రులకు విధేయత చూపడం అనేది చాలా కష్టతరం అనిపిస్తుంది. And we don't like it when somebody is instructing us to do something. ఎవరైనా మనకు బోధించేలా చేయమంటే మనం అలా వినడం చాలా We కష్టతరం. feel like we are a slave to some instruction వారి మాట వింటే వారికి బానిసలైపోతామేమో అనుకుంటాం. and it doesn't go well with us. కనుక అది మనకు మేలుకరంగా ఉండదు. But the Lord stresses the importance on obedience. దేవునికి మనం విధేయత కలిగి ఎలా జీవించాలో ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. Why? Because He's the one who has given us those people in our life. ఎందుకనగా అలాంటి ప్రజలను దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తున్నాడు. And they have a higher vision. వారికి గొప్ప దర్శనం కలిగిన వారు, And they have greater experience. వారు గొప్ప అనుభవాలు కలిగి ఉన్నవారు. And when we follow what they say, వారు చెప్పినట్లు మనం అనుసరించినట్లయితే we have a shortcut towards rising up in life. మన జీవితంలో పైకి రావడం కోసమై వంకర మార్గాలు ఎదుర్కొంటాం. Sometimes we may even exceed them. కొన్నిసార్లు మనం వాటిని అధిగమిస్తూ ఉంటాం. The one who takes the right counsel is wise, సరైనటువంటి ఆలోచన పొందడం అది జ్ఞానముతో కూడినటువంటిది. because it greatly helps you and develops you to become a great person. గొప్ప వ్యక్తిగా రాణించడం కోసమై అది సహకారంతో కూడినటువంటిదిగా ఉంటుంది. Sometimes God's instructions comes through them. వారి ద్వారా దేవుని యొక్క ఆలోచనలు కొన్నిసార్లు మనకు లభిస్తాయి. So let us value the ones whom God has placed in our life as the elders in our life. మన జీవితంలో పెద్దలను దేవుడు మనకు అనుమతించాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి.